సో ఈ 100 గ్యారెంటీలు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ 100 గ్యారెంటీలు అమలు కాదని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే అమలు కాకపోవడానికి కారణాలను కాంగ్రెస్ పార్టీ వెతికే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ఒకటి హెల్దీ పాలిటిక్స్ ఉంటే రాష్ట్రానికి మంచిది, హెల్దీ డిబేట్స్ ఉంటే చర్చల్లో మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇవ్వటంలో భారతీయ జనతా పార్టీ వెనుకబడింది. భారతీయ జనతా పార్టీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఇవ్వలేదనేటటువంటి ప్రధానమైన విమర్శ ఉంది. దానికి కారణం బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి వ్యవహార శైలి అని మనకు కూడా తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళరా అండి? అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను తెలంగాణ తెచ్చుకోవటంలో విఫలమైందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ అప్రిషియేట్ చేయడం కాదు, రేవంత్ రెడ్డి యాక్షన్ ని మనం ఎట్లా చూస్తున్నాం అనేదే. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక పక్క ధరణి పైన సమీక్ష చేశారు, మరొక పక్క మెట్రో పైన సమీక్ష చేశారు, ఇంకొక పక్క స్వయంగా తానే కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి కేంద్ర కేబినెట్ మంత్రికి ఫోన్ చేసి, కేంద్రం నుంచి ఈ నిధులు రావాలి, ఈ సమస్యలు పెండింగ్ లో ఉన్నవి, మీరు సహకరించండి, కేంద్రంతో మాట్లాడదాము, మేము కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకుందాము, రాష్ట్రం పెండింగ్ సమస్యల్ని పరిష్కరించుకుందాం అనేటటువంటి ఫోన్ చేయటం అని ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. ఇక్కడ మనం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ చూడాల్సిన అవసరం లేదు. రెండు ప్రభుత్వాల మధ్య గనక సఖ్యత ఉంటే ముందు మేలు జరిగేది రాష్ట్రానికి, దాని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటటువంటి విషయం పైన రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. మనం అప్రిషియేట్ చేయాలి, దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ లోను రాజకీయాలు బార్డర్ లైన్స్ దాటిపై విమర్శలు చేసుకుంటున్నారండి. అంటే ఒక రాజకీయాలు ఒక హెల్దీగా లేవు, సుహృద్భావ వాతావరణంలో లేవు, విమర్శకు ప్రతి విమర్శ లెక్క ఉంది తప్ప వాస్తవాలు ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం చూడలేకపోతున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వంగా అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. మనం ఎంత కాదనుకున్నా ప్రభుత్వాన్ని నడపటము అంత ఈజీ కాదండి. 50 డిపార్ట్మెంట్లను సమీక్ష చేయాలి, రోజుకొక డిపార్ట్మెంట్ సమీక్ష చేసినా 2 నెలలు పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో గెలవటానికి హామీలు ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేటటువంటి క్రమంలో ఖచ్చితంగా మళ్ళా ఒక పథకాన్ని అమలు చేసే క్రమంలో లక్ష్యం ఏముండాలండి? కింది వర్గాలకు బెనిఫిట్ జరగాలి, పకడ్బందీగా అమలు చేయాలి, పథకం అమలులో లోపాలు ఉండకూడదు. ఇవన్నీ కదా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2 రోజుల్లోనే మీకు ఫ్రీ బస్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఏమైందండి? పాపం ఆటో వాళ్ళకి ఇబ్బంది ఎదురైనటువంటి సందర్భం ఉంది కదా. కాబట్టి ఒక పథకాన్ని మనం అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు సాధ్యాసాధ్యాలు, కింది వర్గాలకు ఎట్లా తీసుకెళ్లాలా, దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, దాంట్లో ఏమన్నా అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నిటినీ సమీక్ష చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూడండి, రైతు భరోసా విషయంలో ఏంటది, వాళ్ళు తాత్సారం చేశారు. ఎందుకు చేశారు? 15,000 రూపాయలు ఇవ్వాలి కదా, గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది కదా. అంటే మన చర్చల్లోనే ఒక మాట చెప్పాం శ్రీకాంత్ గారు. ఏం చెప్పామంటే, ఇప్పుడు ఇస్తున్నది ఇవ్వండి, పెంచేది తర్వాత ఇవ్వండి, కాబట్టి ముందు రైతులకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇమీడియట్ గా రిలీజ్ చేయమని మన చర్చల్లో మనం మాట్లాడినటువంటి ఈవినింగే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే రైతు బంధుని విడుదల చేయండి అన్నారు. ఆ రైతుల అకౌంట్లలో డబ్బులు పడిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఒక 3 ఛాలెంజెస్ ఉన్నాయండి. ఒకటి, ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది, లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలి. మూడోది, రాబోయే పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవాలి. ఈ 3 టాస్క్లు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సందర్భంలో కొంచెం లేట్ అవుతే అవ్వచ్చు పథకాల అమల్లో, అమలు చెయ్యకపోతే కదా మనం ప్రశ్నించాల్సింది. కొంచెం టైం తీసుకొని మేము అమలు చేస్తామంటున్నప్పుడు ప్రశ్నించడానికి లేకపోతే విమర్శ చేయడానికో మన దగ్గర ఏమి నైతికత ఉంటుంది? కాబట్టి ఒక ప్రభుత్వానికి ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలా. ఆ బ్రీతింగ్ స్పేస్ లో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. పాత కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చాలా తేడా కనపడుతుంది. పాత కాంగ్రెస్ చాలా నత్త నడకన నిర్ణయాలు తీసుకునేది, కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఫాస్టెస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని ఈ మాట యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అసలు నేను ఎన్ని రొటీన్ చెయ్యాలి, ఏ ప్రభుత్వం చేస్తే ఎన్ని విశేషాలు కాదు. వాళ్ళు డ్రామా ఎక్కడ అంటే, ఇప్పుడు దే వాంట్ విక్టిమ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి తోటి మాట్లాడేది రొటీను,
ఒక సెంట్రల్ గవర్నమెంట్ తోటి సంబంధిత వాళ్ళతోటి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ మాట రొటీన్, ఏ స్టేట్ అయినా మాట్లాడేదే. దానికి ఇంత పబ్లిసిటీ ఏంటి? ఎందుకు ఆ పబ్లిసిటీ? మేము రేపు చెప్పడానికి కిషన్ రెడ్డిని అడిగాము, అవన్నీ అసలు బయటికి వచ్చే విషయాలు కూడా కాదు. రొటీన్గా మిగతా రాష్ట్రాల్లో జరగట్లేదా? మిగతా రాష్ట్రాల్లో కేంద్రాన్ని నిధులు అడగట్లేదా రా ప్రభుత్వం? గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా లేఖలు ఇచ్చి వచ్చింది, అక్కడి నుంచి కూడా నిధులు రాలేదు. నిధులు రాలేదంటే కేంద్రాన్ని ఎదుర్కోవడానికి కేంద్రాన్ని ఏం చేయలేని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఏంటంటే ఇప్పుడు సమీక్షలు ఏంటండి? సమీక్షలు తెలీదా మీకు? 2 లక్షల కోట్లు అవుతాయి మీరు చెప్పిన వాగ్దానాలకు, 6 వాగ్దానాలకి. ఆదాయం ఏమో రాష్ట్రం యొక్క బడ్జెట్ 277 లక్షలు. దీన్ని ఇంకో యాంగిల్ ఎందుకు చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి ప్రజల్లోకి తెలిస్తే మేము ప్రజల్లోకి వెళ్తాం మా పథకాలను కూడా అనుకోవచ్చు కదా. ఎక్స్ప్లెయిన్ సార్, మీరు అవి కాదు, వాళ్ళు ఊరిని సమీక్ష చేస్తున్నాయి కాలయాపన రేపు ఎస్కేప్ అవటానికి. 2,77,000 కోట్లు బడ్జెట్, మన బడ్జెట్. మీరు చెప్తున్నది 2 లక్షల కోట్లు కావాలి, 2 లక్షల కోట్లు కావాలి మీరు చెప్తున్న పథకాలకి. ఎక్కడి నుంచి తెస్తారు నిధులు? ఎక్కడి నుంచి సంపద సృష్టి ఏమిటి? మీ నెలకు వచ్చేది 11,000 కోట్లు తెలంగాణకి, జీతాలకే సరిపోదు. ఎక్కడి నుంచి తెస్తారు? అది మీరు అప్పులు తెచ్చాం పోయిసారి. మీరేం చేస్తారు? మీరు దాని ఆదాయ వనరులు ఏంటి? ఇన్ని 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు చేయడానికి. అందుకని మేము అడుగుతున్నాం, దానికి చూపించండి వైట్. దాన్ని తప్పించుకుంటానికి, దానికి సమాధానం తప్పించుకుంటానికి కేంద్రాన్ని అడిగాము, కిషన్ రెడ్డిని అడిగాము. కిషన్ రెడ్డి అడిగితే సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూర్చోండి. కిషన్ రెడ్డి అడిగాను, ఇంకోడానికి ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ తోయటారు. రేపు పొద్దున కిషన్ రెడ్డికి చెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పేసాం, వాళ్ళు ఏమీ సహకరించలేదు అని ఒక నింద వేయటానికి ముందు ప్రిపరేషన్ తప్పితే దెర్ ఇస్ నో సిన్సియరిటీ. ఆయన ఏదో కష్టపడుతుందంటే సమీక్ష చేయటం కష్టపడటం ఏంటండి? సమీక్ష చేయటం ఏంటి? సమీక్ష చేయడం తెలీదా మీకు? మీకు అధికారానికి వచ్చే ముందు వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నారు, నేను మాట్లాడేటప్పుడు సమీక్షలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్న సమీక్షలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి మీకు తెలియదా? మీకు అధికారాలు రావడానికి ముందు మీకు తెలియదా? ఎన్నికల ప్రసంగాల్లో చెప్పారు సార్ ఇవన్నీ. మీరు ఇవాళ కొత్తగా చెప్తారండి. ఎన్నికల ప్రసంగాల్లో చెప్పి వచ్చారు మీరు. ఇవాళ కొత్తగా సమీక్ష చేస్తారు. అసలు ప్లానింగ్ ఏంటి చేయండి? మీ ఆర్థిక వనరులు ఏంటి? ఆర్థికంగా మీరు సంపద సృష్టి ఏంటి చెప్పండి. వారు మాట్లాడేది ఇప్పుడు చిట్టిబాబు గారు మాట కట్టుబడి ఉన్నాము. 2,90,000 కోట్లు కదా, 2,90,000 కోట్లు కదా. ఓకే, దీన్ని కట్టుబడి ఉంటాను చెప్తాం. రేపు మేము బడ్జెట్ ప్రవేశపెట్టాం కదా, మీరు మ్యానిపులేట్ చేసిన మేము 2,90,000 కోట్ల మీద మేము ఏం చేయగలుగుతాము? ఈ రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆ అప్పుల దుడ్డు ఎంత అవుతుంది, జీతాలు ఎంత అవుతుంది, పెన్షన్ ఎంత అవుతుంది, మేము ఇచ్చిన గ్యారెంటీ ఇయర్లీ 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు అవుతుందని చెప్పేసి మేము ఈ 2,90,000 కోట్ల మీద మాత్రం లెక్కేస్తున్నాం. రేపు ఈ 2,90,000 కోట్లు కాకుండా ఫిబ్రవరిలో పెట్టేదంటే 2,00,000 కోట్లు అయిందనుకో, మరి ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు అవుతుంది? మిమ్మల్ని చూసి మేము హామీ ఇచ్చిన 2,90,000 కోట్లు అని, మీరు 2,90,000 కాకుండా 2,00,000 కోట్లు అయిందనుకో, రేపు అన్ని ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడనే అసలు మాత్రం ఉంది, రేపు ఫిబ్రవరిలో తెలుస్తుంది అసలు 2,90,000 కోట్లకు సంబంధించి అసలు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉందా, మీరు మ్యానిపులేట్ చేసి 2,00,000 కోట్లది 2,90,000 కోట్లు పెట్టినంటే తెలుసు. అదే కాదు ఇప్పుడు ఎంత సమీక్ష చేయకపోతే సార్ వాస్తవ విషయాలు తెలవాలి ప్రజలకి. సార్ నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు వాస్తవ విషయాలు తెలవాలి కదా. ఇప్పుడు ధరలు ఉంది సార్, ధరలో 10 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి, 2 లక్షల ఎకరాల పాస్ పుసుకుంది కానీ ఆ రైతు బంధు తీసుకున్నా భూమి ఎక్కడితో తెలియదు. ప్రజావాణి అంటే ప్రతి రోజు 50% కంప్లైంట్ ప్రజావాణిలో ధరల మీద వస్తా ఉన్నాయి. దాదాపు 19 లక్షల మంది ధరలతో ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇవన్నీ రివ్యూ చేసినాయి కదా సార్ తెలిసేది. అసలు రివ్యూ చేయదంటే ఎట్లా ఓకే లేకపోతే సార్, ప్రజల సమస్యలు ఇంటికి ఓకే లేకపోతే అవుతుంది. కాబట్టి ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజా సమస్యలు వింటా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి చెడ్డ విషయాలు లేవు. మాకు మేము ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో బెల్ట్ షాపులు దాదాపు 1,00,000 బెల్ట్ షాపులు మూసేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజు చెప్పడం చాలా మంచి ఆనందకరమైన విషయమే. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు